జీవితంలో సుఖపడాలంటే చాలా కష్టాలు దాటి రావాలి. ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే చాలా సాహసాలు చేయాలి భయ్యో. ఇలాంటి షార్ప్ ఎడ్జ్ కొండరాల్ని అవలీలగా దాటేయాలి. గుండెలో ధైర్యం, మనసులో ఓపిక చాలా ఎక్కువ ఉండాలి భయ్య. ఇంత సాహసం చేయాలని తెలియక జస్ట్ లైక్ దట్ బయలుదేరేసా. వాటర్ ఫాల్స్ కని వస్తే చాలా సాహసమే చేయాల్సి వచ్చింది. ఈ కాలువ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మొదలవుతుంది. మొత్తం 2.5 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. మధ్య మధ్యలో ఇలా అందమైన ప్లేసెస్ ఉంటాయి. చూస్తుంటే మతిపోతుంది అంతే. అసలు ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. వెంటనే ఓ లైక్ కొట్టేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఇదే అరే వాటర్ ఫాల్స్కి దారి. అంటే ఈ ఊరు పేరు ఆరే, వాటర్ ఫాల్స్ పేరు కూడా ఆరే. ఇది పిచ్చటూరు కాళహస్తి మధ్యలో ఉంటుంది. దట్టమైన అడవికి పక్కన ఒక చిన్న పల్లెటూరు. ఎదురుగా కనిపించే అడవుల లోపలే ఈ ఆరే వాటర్ ఫాల్స్ ఉంది. మనం మిడ్ ఆఫ్ ది ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అక్కడక్కడ పంట పొలాలు ఉన్నాయి. రైతులు వరి ధాన్యాన్ని ఒబ్బిడి చేస్తున్నారు. ఇది వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. 4 వీలర్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలా కాస్త దూరం వచ్చాక ఇక్కడ వ్యూ డిఫరెంట్గా ఉందని ఫోటో సెషన్ కోసం కార్ ఆపాం. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది. ఎవరూ లేరు. ఓ చిన్న సైజు డెజర్ట్లా ఉంది. అలా కాస్త ముందుకొచ్చి చూస్తే వ్యూ అదిరిపోలే. అడవికి ఆనుకునే చిన్న సైజు నది. మెయిన్ రోడ్లో నుంచి ఇది డైరెక్ట్గా కనపడదు, కాబట్టే ఇక్కడికి ఎవరు రాలేకపోతున్నారు. వాటర్ ఫాల్స్ కంటే ముందు ఇక్కడ ఒక చెరువు ఉంది. ఇది ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడికి రావాలంటే డైరెక్ట్గా వచ్చేలే, మళ్ళీ ఆ గేట్ ద్వారానే రావాలి టికెట్ తీసుకుని. వాటర్ ఫాల్స్ ఎంట్రీ టికెటే దీనికి కూడా. అంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిది కాదనమాట. బట్ మేమైతే వ్యూ బాగుండేసరికి ఎంజాయ్ చేద్దామని వచ్చాం. ఏ రాజు, కిందికి పోబాక. వీళ్ళు ఈ చిన్న చెరువులో దిగుతుంటే నాకు భయంగా ఉంది. లోపల ఏమన్నా పాములు ఏమన్నా ఉంటాయేమోనని. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనసంచారం లేదు. మరి ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇక్కడికి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది. ఒరే, ఏం వేసినా వచ్చింది. కాసేపు అలా సరదాగా ఎంజాయ్ చేసి మళ్ళీ వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. లైఫ్ జాకెట్ 50 రూపాయలు ఒకటి ప్రైవేట్ గా అమ్ముతాదట. అది అక్కడ జీపే నెట్వర్క్ ఏమి రాదు. చాలా మంది తెలియకుండా వెళ్ళిపోతారా. లైఫ్ జాకెట్ లేకుండా మునగలేరు. ఏమంటే లోతు ఎక్కువ, 15 అడుగులు లోతు. అది తీసేసుకొని మునిగేసారు. ఇక్కడ నుంచే మనం వాటర్ ఫాల్స్కి లోపలికి నడిచి వెళ్ళాలి. కార్ పార్క్ ఇక్కడే చేసేయాలి. ఇక్కడి నుంచి మొత్తం అడవి మొదలవుతుంది. ఇక్కడి నుంచి లోపలికి ఒక 2.5 to 3 కిలోమీటర్స్ నడవాలంట. వాటర్ ఫాల్స్ కాస్త లోతుగా ఉంటుందంట. అక్కడే లైఫ్ జాకెట్స్ అమ్ముతుంటారంట. అది తీసుకుని వేసుకోమంటున్నారు. పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దదే, బాగా సెక్యూర్గా కూడా ఉంది. ఇదే వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్. ఇలా లోపలికి వెళ్ళామంటే అడవి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ఎంట్రన్స్లోనే ఇలాగ ఒక మ్యాప్ ఉంటుంది. లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, వాటి దారి ఎలా వెళ్ళాలని చెప్పి. ఇక్కడ మన బ్యాగ్ చెక్ చేస్తారు. మద్యపానం, ధూమపానం నాట్ అలౌడ్, బీ కేర్ఫుల్. ఎంట్రన్స్లో వరుసగా రెడ్ శాండల్స్ చెట్లు ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇప్పుడే చూస్తున్నా. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి నడుచుంది. సో మనం ఇంకా లిటరల్గా 2 కిలోమీటర్స్ నడవాలి.
అబ్బా, అంటే మనం వచ్చింది మంచి సమ్మర్ సీజన్. ఇప్పుడు ఏప్రిల్ 4th బాగా ఎండలు మొదలయ్యాయి. అడవి పక్కన ఉంటే చల్లగా ఉంటుంది అనుకోబాకండి. ఇట్స్ డ్రై ఏరియా లాగా ఉందన్నమాట. చెట్లు ఏం పెద్దగా లేవు, ఆల్రెడీ చెట్లు అంతా ఎండిపోయినాయి. సో బాగా హాట్గానే ఉంది. ఇక్కడ మొత్తం ప్లేస్ ఇలా డ్రైగా ఉంది, చాలా హాట్గా కూడా ఉంది. నా వెనక కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఉంటాయి కదా, ఆ కోకోనట్ లీవ్స్తో చిన్న షెడ్ లాంటి వేశారు. ఇక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రూట్ మొత్తం బాగా పొదలు లెక్క ఉన్నాయన్నమాట. కొంచెం నీడుంది, చల్లగా కూడా ఉంది. కాకపోతే ఇది మెట్ట అడవి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా ఊరు నుంచి ఇక్కడికి 1 hour చూపించింది. మొత్తం 34 kilometers. రూట్ కొంచెం అటు ఇటు ఉంటుంది పల్లల మీదుగా, ప్లస్ ఇక్కడ లోపల రావాలి కాబట్టి మొత్తం 1 hour చూపించింది. మేమేమనుకున్నామంటే 7:30కి స్టార్ట్ అయ్యాం, 8:30కి వస్తాం, ప్లస్ హాఫ్ అన్ అవర్ టిఫిన్, 9కి అంతా ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ 2 hours అంటే 10, 11 ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత ఒక 1 hour, 1.5 hourలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో లంచ్ చేద్దాం అనుకున్నాం. బట్ వాట్ వీ డింట్ ఎక్స్పెక్ట్ ఈస్ దిస్ 2.5 kilometer డిస్టెన్స్. దీన్ని ఎక్స్పెక్ట్ చేయలే. చిట్టి కింద కూడా వెళ్ళొచ్చురా. ఒక కిలోమీటర్ అలా నడిచి రాగానే ఆల్మోస్ట్ మనం అడవి లోపలికి వచ్చేస్తాం. జలపాతం దగ్గర నుంచి నీళ్లు ఇలా కాలువలో ప్రవహిస్తుంది, దాని పక్కనే మనం అలా నడిచి వెళ్ళాలి. కాలువ కొంచెం లోతులో ఉంటుంది, మనం కొంచెం హైట్లో నడిచి వెళ్తాం. ఎడ్జ్లు చాలా షార్ప్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా అడవి లోపలికి రాగానే మొత్తం వాతావరణం మారిపోయింది, చాలా చల్లగా ఉంది. దానికి తోడు పక్కనే వాటర్ అలా పారుతూ ఉంది. టోటల్గా చాలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేసాం, ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది. ఇవి చూడగానే కాస్త నీళ్ళలో దిగాలనిపించింది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, ఈవెన్ ఫ్రిడ్జ్ నీళ్ళ కన్నా చాలా చల్లగా. వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ ఇలా వస్తున్నాయి, ఓ కాలువ లెక్క ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఆ వాటర్ చాలా చల్లగా ఉందన్నమాట. అలా కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ మా నడకని ప్రారంభించాం. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఈ కాలువ ఆల్మోస్ట్ 3 kilometers ఇలా బయటికి ప్రవహిస్తుందన్నమాట. అక్కడక్కడ బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, అస్సలు మిస్ కావద్దండి. జలపాతానికి దారి ఇదేనట. ఇక్కడ దారులన్నీ అక్కడక్కడ స్ప్లిట్ అయినాయి కాబట్టే ఈ బోర్డు కూడా పెట్టినట్టున్నారు. ఫస్ట్ 1 kilometer చాలా డ్రైగా ఉన్నింది, మట్టి రోడ్లో నడిచొచ్చాం. దాని తర్వాత ఇదంతా కొండదారి అన్నమాట, మొత్తం రాళ్ళు రెప్పలు, షార్ప్ ఎడ్జెస్లో నడవాలి. ఇదే అంట మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సిన దారి. ఈ దారి ఇంకా కొంచెం కష్టంగా ఉంది, మొత్తం రాళ్ళే. ఒక చిన్న నేరో స్పేస్లో నుంచి మనం నడిచెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చే దారి మొత్తం వాటర్ ఫాల్స్ కాలువ లెక్క ఉంది కదా, చాలా సూపర్గా ఉంది. జస్ట్ ఎంజాయ్. ఇది ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్. ఇలాంటివి నెంబర్ ఆఫ్ స్పాట్స్ ఉన్నాయి.
మీరు ఒకవేళ ఇంతకు మించి నడవలేము అనుకుంటే ఇక్కడే ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రిగ్రెట్ ఏమీ ఉండదు. గుడి జలపాతం అంటమ్మా ఇది. ఓ ఇదేనా ఫస్ట్ జలపాతం? కాదేమో రే, ఇదొక వాటర్ ఫాల్స్ రా. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది, అందుకే దీనిని గుడి జలపాతం అంటారు. ఒకవేళ మీరు ఇంతకు మించి నడవలేమనుకుంటే ఇక్కడే మునగచ్చు. చాలా బాగుంటుంది ప్లేస్. ఎదురుగా కనిపించేదే గుడి. ప్రస్తుతానికైతే మనం గుడికి వెళ్ళట్లేదు, ఆల్రెడీ మనకు టైం అయింది. మెయిన్ దారిలో నుంచి లెఫ్ట్కి వనగంగా అని రాసింది. మనం వెళ్ళేసి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్. ఇక్కడ ప్రతి ఒక్క స్పాట్ చాలా అందంగా ఉంది. ఈవెన్ వీ కెనాట్ ఇమాజిన్. దేంతో సమానం? యుద్ధం. అవునవునవును. ఏయ్ వాటర్ ఫాల్స్ని రీచ్ అవ్వాలంటే చాలా సాహసాలే చేయాల్సి వస్తుంది. ఏ నగరనా మాది? నగర పక్కన కొత్తూరు అని ఉంటుంది. ఏం కత్తి గిత్తి పెట్టుకుని బలంగా వస్తున్నారా? ఇది భలే డీప్ ఉందినా, ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది లోపల నుంచి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నడిచాం. ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 1 కిలోమీటర్ నడవాలంట. ఇలా చాలా హైట్లు ఎక్కాలి, మళ్ళీ చాలా హైట్లు దిగాలి, చాలా కొండరాళ్ళు దాటాలి. దారులు అస్సలు బాగోలేవు. ఇక్కడ వాటర్ ఫాల్స్కి చేరుకోవాలంటే మనం ఒక పెద్ద ట్రెక్కింగ్ చేసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనకు దారి చాలా కఠినంగా ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 1 కిలోమీటర్ ఇలానే ఉంటుందంట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మాకు ఇవి తెలియకుండా పెద్దగా ప్రిపరేషన్ లేకుండా వచ్చేసాం. వీలైనంత వరకు షూ వేసుకుని వస్తే చాలా బెటర్. చెప్పులు బాగా స్లిప్ అయిపోతున్నాయి అక్కడక్కడ. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా పోవాలా? ఫస్ట్ వాటర్ ఫాల్స్ చెప్పిండా నేను సార్. ఇది ఫస్ట్ కాదురా, ఇంకా పోవాలంటరా. ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ నడిచేసాం. ఇంకా ఫస్ట్ వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే 300 మీటర్స్ ముందుకెళ్ళాలంట. ఇక్కడి నుంచి దారి అస్సలు బాగోదు. ఈ చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఒక్క చెట్టు మాత్రమే. ఈ చెట్టు మొత్తం చెట్లకి అలా అల్లేసింది, ఓ రాక్షస ట్రీ లెక్క. మా దగ్గర ఉన్న వాటర్ అయిపోయింది. ఇక్కడ ఎవరు వాటర్ కూడా అమ్మట్లేదు కాబట్టే ఈయన్ని అడిగి హెల్ప్ తీసుకుంటున్నాం. కొండ రాళ్ళ లోపల నుంచి వచ్చే ఆ నేచురల్ వాటర్ని మాకు ఇలా పట్టిస్తున్నాడు. ఇక్కడ దారి చాలా డేంజరస్గా ఉంది. ఈ షార్ప్ కొండరాళ్ళ ఎడ్జ్లో నుంచి జాగ్రత్తగా అలా వెళ్ళిపోవాలి. ఇలా ఉంటుందన్నమాట. ప్రాపర్ వే ఉండదు. ఒక రాక్ ఉంటుంది, ఆ రాక్ ఎడ్జ్ నుంచి అలా వెళ్ళిపోవాలి. కొంచెం బాగా కాళ్ళు జారుతుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. టూ డేంజరస్. వీలైనంత వరకు ఏజ్డ్ పీపుల్, చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయండి. ఒరే ఇది మాత్రం డేంజరస్గా ఉందిరా కొంచెం. ఇక్కడ నువ్వు జాగ్రత్త. చిన్న ప్లేస్ ఫైనల్గా చాలా కష్టాలు పడి మనం ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. పైన ఒక బ్లూ బాక్స్ లెక్క కనిపిస్తుంది కదా, అది లేడీస్ బట్టలు మార్చుకోవడానికి. కింద కనబడేదే ఫస్ట్ వాటర్ ఫాల్స్. దాంట్లో మునగాలంటే బెటర్ టు టేక్ దిస్ లైఫ్ జాకెట్స్. ఇది ఒకటి 50 రూపీస్. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ సిగ్నల్ రాదు, కాల్స్ వర్క్ కావు, గూగుల్ పేలు ఏవి వర్క్ కావు.
మీ దగ్గర మనీగా తెచ్చుకోవాల్సిందే. నాకు ఈతొచ్చు కాబట్టి నేను 3 తీసుకున్నా, పిల్లలకి ఉమాకి. మనం ఇక్కడే మునిగేసామంటే సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళలేము. సో ఫస్ట్ మనం సెకండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. మనం ఇప్పుడు సెకండ్ జలపాతానికి వెళ్తున్నాం. మనకైతే అలో అక్కడ వరకే ఉంది. దానికి పోవాలంటే ఇంకా 500 మీటర్స్ వెళ్ళాలంట. ఇది చాలా హైట్లో ఉంది. ఫస్ట్ జలపాతం చూశారు కదా, చాలా డౌన్లో ఉంటుంది. అక్కడి నుంచి మనం చాలా హైట్ ఎక్కి నెక్స్ట్ సెకండ్ జలపాతాన్ని రీచ్ కావాలన్నమాట. దట్ ఈస్ ది ఫైనల్ వన్ ఫర్ అస్. దాని తర్వాత కూడా ఇంకా 3 ఉన్నాయంట. బట్ మనల్ని అయితే ఇప్పుడు అలో చేయరు. సో దట్స్ సో డేంజరస్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళడానికే ఒక విధంగా కొంచెం డేంజరస్సే. షార్ప్ స్టోన్స్, రాక్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చిన్నపిల్లల్ని కానీ తీసుకొచ్చారనుకో, బీ కేర్ఫుల్. టైమా తెలియదురా, ఆల్మోస్ట్ 11:30 అయింది. అయ్యా అబ్బాయిని పట్టుకోమ్మా, రాజు వాడిని పట్టుకోమా. రే 2 చేతులు ఉంది కదరా, పట్టుకో. ఇందా అదే 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 పదండి పదండి పదండి. అరే, జీవితంలో సుఖపడాలంటే చాలా కష్టాలు దాటి రావాలి. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే కూడా చాలా సాహసాలే ఇక్కడికి చేసి రావాలి. అంత ఈజీ కాదు భయ్యో. దూరంగా కనిపించేదే సెకండ్ వాటర్ ఫాల్స్. అక్కడ జనాభా అంతా నిల్చున్నారు కదా. అక్కడికి వెళ్ళాలంటే దారి సరిగ్గా లేదు, మొత్తం ఈ కొండరాళ్ళే. ఎలాగోలా సాహసం చేసి అక్కడికి రీచ్ అయిపోవాలి. ఇంత దూరం వచ్చి బ్యాక్ వెళ్ళిపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే వెంకటరమణ, కాస్త ఎనర్జీ తెచ్చుకో. కింద మొత్తం రాళ్ళు ఉన్నాయి, కాలు పెట్టామంటే జారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దీని మ్యాక్స్ లోతు 30 అడుగులని చెప్పారు. మధ్యలో ఒక తాడు కట్టుంటారనమాట. అక్కడ వరకు అయితే మనం సేఫ్. దాని లోపలికి వెళ్ళిపోయామనుకో చాలా లోతు ఉంటుంది. నాకు ఈతొచ్చు కాబట్టి లైఫ్ జాకెట్ వేసుకోలేదు. మీరైతే కంపల్సరీ వేసుకోండి. వాటర్ చాలా చిల్డ్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంది. హైలీ ప్యూరిఫైడ్. ఇక్కడ కోతులు చాలా ఎక్కువ. మన బ్యాగ్స్ దగ్గర ఎవరన్నా ఒకరు కాపలా ఉండాల్సిందే. చేతిలో కర్ర కూడా కంపల్సరీ. అలా కాసేపు సెకండ్ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసి మళ్ళీ ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. దీని మ్యాక్స్ లోతు 15 ఫీట్స్ ఉంటాయి. ఈత రాకపోతే లైఫ్ జాకెట్ తప్పనిసరి. చెప్పడం మర్చిపోయా, ఇప్పటికీ లైఫ్ జాకెట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎర్లీగా వచ్చిన వాళ్ళకే లైఫ్ జాకెట్స్, మిగతా వాళ్ళకి లేవన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా వస్తే మ్యాక్సిమం 11 లోపు వచ్చేలా చూసుకోండి. ఆల్రెడీ టైం 2 o'clock అయింది. మేము కూడా ఇంటికి రిటర్న్ అయిపోయాం.
అరే మన ఆలోచనల్ని ఇంట్లో పెట్టేసి అప్పుడప్పుడు ఇలా ప్రకృతి ఒడిలో వచ్చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్నీ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. మీ వెంకటరమణ కసాల అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్. Morning comes with the early summer light. Curtains sway gently by the window, and you're sleeping. Tender wind dancing on my skin. May